Hello students, in this class we will see about types of nutrition. అయితే లాస్ట్ క్లాస్లో మనం యాక్టివిటీస్ చూసాం కదా, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని నేను ఈ క్లాస్ ఎండింగ్లో ఇస్తానన్నమాట. కామెంట్స్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్స్ అవర్ క్లాస్. ఫోటోసింథసిస్ గురించి మనం చూసాము ప్రీవియస్ క్లాసెస్లో. అయితే అది ఎక్కడ జరుగుతుందో మనమే ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్పెషల్ సెల్ ఆర్గనెల్స్. దే ఆర్ క్లోరోప్లాస్ట్. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ గ్రీన్ లీవ్స్, మనకందరికీ తెలుసు. అయితే క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటాయి? లీఫ్లో ఉంటాయి. అయితే ఆ లీఫ్లో మనం క్రాస్ సెక్షన్ చేసి అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా సిలిండ్రికల్ సెల్స్ ఉంటాయి. వాటిలో డాట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ ద క్లోరోప్లాస్ట్. అండ్ దీస్ క్లోరోప్లాస్ట్ ఆర్ డబుల్ మెంబ్రెయినస్ స్ట్రక్చర్స్. అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆర్ గ్రానా. ఇన్నర్ మెంబ్రెయిన్ మొత్తం ఫోల్డింగ్స్లో ఉండేసి మొత్తం రౌండ్గా ఫోల్డ్ అయిపోయి థైలకాయిడ్స్ లాగా మారిపోతాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క గ్రానా మొత్తం అన్నీ కంబైన్డ్గా కలిపి వాటిని థైలకాయిడ్స్ అంటాం. అయితే క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఈ థైలకాయిడ్స్లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది. క్లోరోఫిల్ ఈజ్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫోటోసింథసిస్. అండ్ స్ట్రోమా, ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. అయితే ఈ ఫోటోసింథసిస్ అనేది ఈ క్లోరోప్లాస్ట్లో గ్రానాలో జరుగుతుంది అండ్ ఆల్సో స్ట్రోమాలో కూడా జరుగుతుంది. ఇన్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మనకి మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. బట్ మనము ఇప్పుడు ఉన్నా లేకపోయినా కానీ మనకి ఒక అవగాహన ఉండాలి. స్టెప్ 1లో ఏం జరుగుతుందంటే సన్లైట్ అనేది క్లోరోఫిల్ ట్రాప్ చేసుకుంటుంది. సెకండ్ స్టెప్లో ఆ లైట్ యాక్టివేట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఏదైతే ప్లాంట్ తీసుకుంటుందో ఆ వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవుతుంది అన్నమాట. ఫోటో లైసిస్ అంటారు. ఫోటో అంటే ఇక్కడ లైట్, లైసిస్ అంటే బ్రేకింగ్. లైట్ని యూస్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయింది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఈ హైడ్రోజన్ అయాన్ ఏదైతే ఉందో అది ప్లాంట్ తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిపి గ్లూకోజ్గా ఫామ్ అయిందనమాట. అయితే ప్లాంట్స్ ఇప్పుడు ఓన్లీ గ్లూకోజే ఫామ్ చేస్తాయా, ఇంకేం చేయవా? నో. ప్లాంట్ గ్లూకోజ్ మాత్రమే కాదు ప్రోటీన్స్ని కూడా ప్రిపేర్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తుంది అంటే ప్లాంట్స్ నీడ్ సమ్ నైట్రోజన్ టు మేక్ ద ప్రోటీన్ మాలిక్యూల్స్. అయితే నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద సాయిల్. అయితే నైట్రోజన్ సాయిల్లో నైట్రోజన్ రూపంలో ఉండదు. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దెర్ ఆర్ సమ్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్, మనకు తెలుసు కదా, దట్ ఈస్ రైజోబియం బ్యాక్టీరియా. అది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట నైట్రోజన్ని నైట్రేట్స్గా అండ్ నైట్రైట్స్గా. ఓకే, దట్ రైజోబియం బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ రూట్ నాడ్యూల్స్ ఆఫ్ మెయిన్లీ లెగ్యూమినస్ ప్లాంట్స్. దట్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజం. ఓకే, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ని కూడా తెలుసుకుందాం. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్, ద న్యూట్రిషన్ ఇన్ విచ్ ద ఆర్గానిజం ఆబ్టైన్ ఫుడ్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. అంటే వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి ఆర్గానిజమ్స్ కనుక ఫుడ్ తీసుకుంటే అలాంటి న్యూట్రిషన్ని హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. అలాంటి ఆర్గానిజమ్స్ని మనము హెటెరోట్రోప్స్ అని అంటాం. ఈ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్లో కూడా మళ్ళీ కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ వన్ హోలోజాయిక్ న్యూట్రిషన్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, పారాసైటిక్ న్యూట్రిషన్. ఫస్ట్ వన్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఇన్ హ్యూమన్స్ అంటే ఇంజెషన్ ఆఫ్ ద సాలిడ్ ఆర్గానిక్ మెటీరియల్ విచ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ అండ్ అబ్జార్బ్డ్ బై ద ఆర్గానిజం. అంటే ఫుడ్ని, సాలిడ్గా ఉన్న ఫుడ్ని డైరెక్ట్గా అలానే తీసుకొని బ్రేక్ చేసి అబ్జార్బ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వన్, దాంట్లో స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్ అండ్ ఎజెషన్. Next nutrition, saprophytic nutrition. In this mode of nutrition, the organism obtain food from the dead and decaying organic matter. ఏవైతే
చనిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదా ఆర్గానిక్ మ్యాటర్, వాటి మీద డిపెండ్ అయ్యి న్యూట్రిషన్ని తీసుకుంటాయి అన్నమాట. ఎలా తీసుకుంటాయి అంటే ఆ ఆర్గానిజమ్స్ కొన్ని ఎంజైమ్స్ని సెక్రేట్ చేసి కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ని సింపుల్గా కన్వర్ట్ చేసి మళ్ళీ వాటిని అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఫంగై, ఇంకా కొన్ని బ్యాక్టీరియా. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇన్ దిస్ న్యూట్రిషన్ the organism live in on another organism and derive their nutrients. మెయిన్గా మనం పారాసైట్ అంటే హోస్ట్ అంటే తెలుసుకోవాలి. ఏవైతే షెల్టర్ ఇస్తాయో అవి హోస్ట్, ఏవైతే హోస్ట్ మీద నివసించి హోస్ట్లో నివసించి తీసుకుంటాయో వాటిని పారాసైట్ అంట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ కూడా ఇచ్చారు, దట్ ఈస్ కస్కుటా. అండ్ కొన్ని యానిమల్స్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ అన్నమాట పారాసైటిక్ న్యూట్రిషన్కి. ద నెక్స్ట్ వన్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఇందాక హ్యూమన్స్లో చెప్పుకున్నాం, అలాగే కొన్ని సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో కూడా. ఎగ్జాంపుల్ అమీబా, విచ్ హ్యాస్ నో షేప్ బట్ ఇట్ టేక్స్ ఫుడ్ బై ఇట్స్ బాడీ సర్ఫేస్ అన్నమాట. ఎలాగా? ద ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్, వాట్ ఆర్ దే? సూడోపోడియా. ఇట్ హెల్ప్స్ ఇన్ ద గ్రాబింగ్, టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ టు ద బాడీ. నెక్స్ట్ ఒక వ్యాక్యూల్ అనే సెల్ ఆర్గానిల్లో ఈ ఫుడ్ అనేది సింపుల్ సబ్స్టెన్స్గా బ్రేక్ అవుతుంది. ఏదైతే మ్యాటర్ అబ్జార్బ్ అవుతుందో అది బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, మిగతాది బయటికి ఎలిమినేట్ చేసేస్తుంది, పుష్డ్ అవుట్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ వన్ దట్ ఈస్ ద పారామీషియం. ఇట్ హ్యాస్ డెఫినెట్ షేప్ అండ్ ఆల్సో పర్టికులర్గా ఇందులో అయితే ఫుడ్ని తీసుకోవడానికి ఒక స్పాట్ అనేది ఉందన్నమాట. అయితే ఈ బాడీ చుట్టూరు థిన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. అండ్ దిస్ సీలియా హెల్ప్స్ ద ఫుడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫుడ్ స్పాట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో న్యూట్రిషన్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.